నరసప్ప గారికి, నర్వా మండలాధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి గారికి, ఊట్కూర్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మాగనూర్ మండల కౌన్సిల్ మెంబర్ మల్లేష్ గారికి, అదేవిధంగా మిగతా కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ శుభ సాయంత్రం అభినందనలు తెలియజేస్తూ ఈ పాత్రికేయ మిత్రుల సమావేశానికి ముఖ్య కారణం మన తెలంగాణకు నూతనంగా అధ్యక్షత వహించినటువంటి రథసారథి గౌరవనీయులు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు రేపు 4 గంటలకు నారాయణపేట జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని పదాధికారులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం పూరించడానికి వస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి అరుణక్క గారికి, అదేవిధంగా రామచంద్ర అన్న గారికి ఘన స్వాగతం పలికే విధంగా ఈరోజు మక్తల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కార్యకర్తలకు కోరుతూ, సోదరులారా, రాబోయే రోజులల్లా మనం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుని రేపు రామచంద్రరావు గారి వచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనం మక్తల్ నియోజకవర్గం నుంచి అరుణమ్మక్క గారికి ఏదైతే మనం మెజార్టీ ఇచ్చినామో, అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మన 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా రేపు బూత్ స్థాయి నుంచి అంటే వార్డు మెంబర్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కార్యోన్ముఖులై విజయదుందుబి మోగించే విధంగా కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా చాలా మంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, అది తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, చాలా మంది ఏమాత్రం కూడా జ్ఞానం లేకుండా నరేంద్ర మోడీ గారు మాకేం చెప్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను సూటిగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా చెప్తున్నాం, సోదరులారా, గత 11 సంవత్సరాలుగా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోతున్న విషయం ప్రపంచమే గుర్తిస్తున్నది. మరి మన తెలంగాణ నుండి వచ్చినటువంటి ఏదైతే జీఎస్టీ కావచ్చు, సిఎస్టీ కావచ్చు, ఈ యొక్క రాయితీల ద్వారా, అదేవిధంగా మనం ఇచ్చినటువంటి సుంకాల ద్వారా మన తెలంగాణకు వచ్చే నిధులు అక్షరాల 11,50,000 కోట్ల రూపాయలు ఈ 11 సంవత్సరాల్లో మన తెలంగాణకు వచ్చింది సోదరులారా. అది వందే భారత్ రైలు కావచ్చు, వందే విమానాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, వెబ్సైట్ గోడన్లు కావచ్చు, నేషనల్ హైవే ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా మూతబడినటువంటి పరిశ్రమలని మళ్లీ ఓపెన్ చేసే విధంగా కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇప్పుడు RRR కావచ్చు, ఈ గ్రామాలలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, గ్రామ పంచాయతీలకు వచ్చే మెజార్టీ నిధులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవి. మరి గత సంవత్సరంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు లేక, స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఈరోజు నిధులు మేము పంపిస్తాం, ఎలక్షన్లు పెట్టండి అని చెప్పేసి పదే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సంకేతాలు ఇస్తుంటే దాన్ని పెడచెవన పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థలు మీరు పెట్టట్లేదని చెప్పేసి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి గత సంవత్సర కాలంగా ఎవరైతే సర్పంచులుగా పదవీ విరమణ అయిపోయినో వాళ్ళందరికీ కూడా నిధులు రావాల్సిన అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డబ్బులను కూడా వాళ్ళు పక్కదో పట్టించి వాళ్ళ యొక్క స్కీముల ద్వారా తీసుకుపోయినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది. దీన్ని చూసి తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అస్తవ్యస్తంగా తయారైనాయి. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఈరోజు కరెంటు వ్యవస్థ లేదు, వీధి దీపాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణం ఈ తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా మన అరుణమ్మక్క గారు గత సంవత్సర కాలంగా అరుణమ్మ గారు ఎంతో మందిని ఒప్పించి కేంద్ర మినిస్టర్లను మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 590 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే తీసుకొచ్చింది. మరి అందులోనే ఈరోజు అమర్చింత కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, మక్తల్ కావచ్చు, జల్ జీవన్ పథకం కింద 2.0 కింద మక్తల్కు 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అదేవిధంగా ఆత్మకూరుకు 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అదేవిధంగా అమరచింతకు 17 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ఇవ్వాలన్న ఉద్దేశంతో అరుణమ్మక్క గారు ఇంత కష్టపడి
మన నీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటే మీరు బీజేపీలో గెలిచి సంవత్సరంలో ఏం చేస్తున్నారని చెప్పింది. మరి రోజు నవోదయ కళాశాల కావచ్చు, మొన్నటికి మొన్న ఈరోజు గ్రౌండ్ వాటర్ ని మళ్లీ పునరుత్పత్తి చేయాలి, చెక్ డ్యాములు కట్టుకోవాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన అరుణమ్మక్క గారిది కాదా అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన అరుణమ్మక్క గారికి ఉన్నది. గత 3 టర్ములలో ఎంపీగా మహబూబ్ నగర్ గెలిచినటువంటి వాళ్ళు నవోదయ కళాశాల గురించి ఎప్పుడు కూడా దానిపైన దృష్టి పెట్టలేని పరిస్థితులలో అక్క గెలిచిన సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్ కి నవోదయ కళాశాల తీసుకొచ్చినది. మరి ఈ విద్యా వ్యవస్థల మీద కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, రవాణా విషయంలో కావచ్చు, హైవే ప్రాజెక్టుల పైన కావచ్చు, ప్రతి ఒక్క విషయం లోపల క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్లి నా నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను మంచిగా పనులు చేయాలని చెప్పేసి ఈరోజు అరుణమ్మక్క గారు ముందుకెళ్తున్నారు. ఈ సందర్భాన్ని ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక మేము కాంగ్రెస్ వాళ్ళం మేము ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, 90% పథకాలు ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు మీరు పూర్తి చేసిండ్రు? ఒకే ఒక్కటి మహిళలకు ఉచిత బస్సు ఇప్పించిండ్రు. మరి మహిళలకు ఉచిత బస్సు ఇప్పించిన తర్వాత బస్సుల యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇంతకు ముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు ఒక 4 బస్సులు వచ్చేటట్లుంటే రోజు 2 బస్సులు వస్తున్నాయి. 2 బస్సులని బంద్ చేసిండ్రు. ఆ ఉన్న 2 బస్సులలో కూడా ఈరోజు మహిళలందరూ కూడా కొట్లాడుకొని బస్సులలో పోయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తున్నది. ఇంకా మిగతా ఏవైతే వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం అన్నారో ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు స్కూల్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. స్త్రీ శక్తి కింద 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్ కింద అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కలిస్తే 6,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా మన తెలంగాణలో ఈ స్కీమ్లు ఒక్కరికైనా ఇంప్లిమెంట్ చేసిందా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులని నేను ప్రశ్నిస్తున్నా. సోదరులారా, ఇవే కాకుండా ఎంతో మందికి రోజు కల్లుగీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేము ఆశ్రయం ఇచ్చి మీకు చిన్నతర పరిశ్రమలు పెట్టి ఆదుకుంటామని చెప్పేసి అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలని, గ్యారంటీలని, పథకాలని తుంగలో తొక్కి ఈ రోజు మా దగ్గర ఏమీ లేదు, ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి తెలంగాణ పరువు తీసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆ రోజు తెలియదా? ఆ రోజు ఫైనాన్షియల్ గా మీకు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా గ్యారంటీలు ఎలా ఇచ్చిందని చెప్పేసి సందర్భంగా అంటున్నా. సంవత్సరం తర్వాత ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి మాట్లాడడం ఈరోజు తెలంగాణ పరువు తీసినట్లు కాదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. ఇదేనా మీ ప్రభుత్వం పాలన? ఇదేనా మీరు చూసుకున్నటువంటి అభివృద్ధి? ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి చాలా మంది కూడా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు. ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ ఈరోజు రైతాంగానికి చేసిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఏది పట్టించుకోకుండా ఎప్పుడు ఎలక్షన్లకు వెళ్లినా ఎక్కడ ఓటమి పాలై కాంగ్రెస్